డిఎస్సిలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలంటున్న వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగం నేతలతో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు విశాఖ నుంచి అందిస్తారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగంలో భారీ ర్యాలీని జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించారు. అలాగే జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి విద్యార్థి యువజన విభాగానికి సంబంధించిన నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ర్యాలీ ఎలా జరిగింది, అలాగే మీరు ప్రధాన డిమాండ్కి లోకేష్ తలగ్గకపోతే రానున్న రోజుల్లో పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు? ఈరోజు మనం చూసాం, దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామినేషన్ సంబంధించి పెద్ద ఎత్తున విద్యార్థులకు కథను తొక్కితే కేంద్ర ప్రభుత్వం వారికి తలలో ఉంచి కింద దిగి వచ్చి వారికి విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయించిన ఘటన చూసాం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరిగిన కూటమి ప్రభుత్వం ఏదైతే మెగా డిఎస్సి అని ఆర్భాటంగా చెప్పుకుని తొలి సంతకం చేసిన ఆ తొలి సంతకంలోనే వాళ్ళ తప్పటడుగు క్లియర్గా కనబడుతుంది. స్వయాన చంద్రబాబు నాయుడు కుమారుని లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు విద్యాశాఖకి. నేను అంటే ఒక్కటే అడుగుతున్నా, సిగ్గులేదా లోకేష్ మీకు? కనీసం 16,000 ఉద్యోగాలు డిఎస్సి అభ్యర్థులు ఎన్నో సంవత్సరాల కష్టపడి వారి కష్టాన్ని మీరు అమ్ముకునే స్థితికి మీరు తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎలాంటి రోడ్ల మీద పడ్డారో ఇవి మెగా మన రాష్ట్రంలో కానీ మెగా డిఎస్ఏ పేరుతో అనేక అవతారాలు జరిగాయి. అనేక మంది విద్యార్థులని మోసపూరితంగా వీళ్ళందరూ వాళ్ళ ఇష్టారాజ్యంగా సీట్ అమ్ముకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు తక్షణం రాజీనామా చేశారో, ఎలాగో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది కూడా అందులో భాగం కాబట్టి వీళ్ళు కూడా తక్షణమే ఇక్కడ నారా లోకేష్ అన్న వ్యక్తి రాజీనామా చేయాలి. మనం ఢిల్లీలో కూడా చూసాం, గత 2-3 వారాలుగా యువకులు అందరూ ఢిల్లీ రోడ్లు ఎక్కితే ఏం అవదేమో అనుకున్నారు. కానీ ఢిల్లీ ప్రభుత్వం సైతం, మోడీ గారు సైతం యూత్ వాళ్ళ ఆశయాలకి తలొంగి ఆయన కూడా ఈరోజు ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడం మనం చూసాం. కానీ ఇక్కడ ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఉందో, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కానీ అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కానీ వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టుగా ఇక్కడ యువకులు ఎంతమంది రోడ్డు ఎక్కినా మాకు పర్లేదు, మేము అక్రమాలు చేసుకుంటాం అన్నట్టుగా ఉన్నారు. ఖచ్చితంగా మేము లోకేష్ గారు అక్కడ ఎలాగైతే ఢిల్లీలో వాళ్ళు ఒక బాధ్యతగా రాజీనామా చేశారో అదేవిధంగా లోకేష్ గారు ఇక్కడ మెగా డిఎస్సి అని చెప్పి వాళ్ళు చేసిన దగ మొత్తం అందరూ చూశారు. అందుకే ఆయన తక్షణమే రాజీనామా చేయాలి. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ చేయించి అందులో అయిన తప్పులన్నీ స్పోర్ట్స్ కోటా ఓ జీవో రిలీజ్ చేస్తారు. అసలు ఎగ్జామ్ అవసరం లేకుండా ఉద్యోగాలు ఇస్తారు. మళ్ళీ ఇవ్వగానే మళ్ళీ జీవో మార్చి మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటారు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు అదొక ఏటీఎం మిషన్లో వాడుకున్నారు డిఎస్సిని. దీని మీద ఇంకా ఎంత ఎత్తుకైనా సరే మేము ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ తరపున ముందుకెళ్తాం. ఏదైతే ఈ డిఎస్సి ఫలితాల్లో ఉత్తీర్ణులై ఉద్యోగం పొందలేనటువంటి అందరు అభ్యర్థుల చేత సాక్ష్యాధారాలతో సహా ఇక్కడ నిరూపించడం జరిగింది. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వ్యవహరించినటువంటి మొండి వైఖరిని మేము నిరసిస్తూ ఈరోజు చాలా పోరాట స్ఫూర్తితో ఇక్కడ ఉధృతంగా ఇక్కడ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. మీ అందరికి కూడా కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, మీరు నిజంగా కానీ డిఎస్సిలో అక్రమాలు జరగలేదని నిరూపించినట్టయితే సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు అప్పుడు కానీ సిబిఐ ఎంక్వైరీలో కానీ నిజాలు బట్టబయలైతే అప్పుడు మీరు రాజీనామా చేయండి తక్షణమే. లేదంటే అక్కడ ఎక్కడైతే సిజేపీ పోరాటం చేసి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఎలాగైతే పోరాటం చేసిందో ఇక్కడ కూడా వేలాదిగా లక్షలాదిగా కాక్రోజులు తయారవుతాయి. మొత్తం కూటమి ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కినంత వరకు కూడా ఈ విద్యార్థులు ఎవరు కూడా ఊరుకోరని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. నారా లోకేష్ ఏ తప్పు చేయకపోతే ఎందుకు రాజీనామా చేయడం లేదని, ఎందుకు సిబిఐ విచారణ జరిపించలేదని చెప్పి ఇక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ నిరసన ర్యాలీకి పెద్ద ఎత్తున యువత అలాగే విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. లోకేష్ వెంటనే రాజీనామా చేయకపోతే రానున్న రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.